రాష్ట్ర స్థాయిలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ప్రకారంగా ప్రతి 6 నెలలకు ఒకసారి ముఖ్యమంత్రి అధ్యక్షతన హై పవర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ మానిటరింగ్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ సమావేశం జరగాలి. ఈ సమావేశంలో ఈ 6 నెలల్లో జరిగిన అంశాల మీద చర్చించి పర్యవేక్షించి వాటికి పరిష్కారాలు చెప్పి మళ్ళీ 6 నెలల తర్వాత సమావేశం జరగాలి. ఇప్పటి వరకు అటువంటి సమావేశాలు కానీ దానికి సంబంధించిన ప్రయత్నాలు కానీ ముఖ్యమంత్రి గారి స్థాయిలో జరగలేదు. మేము దళిత సంఘాలుగా ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే మీరు హై పవర్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీని మీ స్థాయి ముఖ్యమంత్రి అధ్యక్షత జరిగే సమావేశం జరపాలని, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళితులపై జరుగుతున్న అత్యాచారాలు, వాళ్ళకు జరుగుతున్నటువంటి ఇబ్బందులు నష్టాలపైన సమీక్ష చేయాలని, సరైన మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. 2, ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారంగా ప్రతి జిల్లాలో కూడా వాళ్ళపై దాడులు జరిగే అంశాలు ఏదైతే ఉందో అంశాలను దృష్టిలో పెట్టుకుని అట్రాసిటీస్ ప్రోన్ డిస్ట్రిక్ట్స్గా ఏరియాస్గా గుర్తించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత అట్రాసిటీస్ ప్రోన్ అంటే అట్రాసిటీస్ జరిగే ప్రాంతాలుగా గుర్తించి అక్కడ అడ్మినిస్ట్రేటివ్ మెకానిజమ్స్ ఉంటాయి, అవన్నీ తీసుకోవాలి. అట్రాసిటీస్ ప్రోన్ డిస్ట్రిక్ట్స్ని ఏర్పాటు చేయలేదు గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఆ చర్య తీసుకోలేదు. ఈ విషయం మీద ప్రభుత్వం తక్షణ చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ లెవెల్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి అసెంబ్లీ కమిటీలు ఏర్పడతాయి. ఆ కమిటీలు అన్ని జిల్లాలు తిరిగి ఆ జిల్లాలో జరుగుతున్న విషయాలన్నీ పరీక్షించి అసెంబ్లీ నివేదిక ఇవ్వాలి. ఇవి కూడా జరగలేదు. మేము ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు అనేక అంశాల మీద ఆయన సమీక్ష చేస్తూ ఉన్నాడు. కానీ దళితులకు సంబంధించి గిరిజనులకు సంబంధించిన విషయాలపైన ఏ రోజు కూడా ప్రత్యక్షంగా ఆయన సంబంధించిన శాఖాధికారులు కానీ మంత్రులతో కానీ ఇంతవరకు సమీక్ష జరపలేదు. తక్షణమే జరిపి ఈ రాష్ట్రం దళితులకి గిరిజనులకి చట్టపరంగా రాజ్యాంగపరంగా వాళ్ళకున్న హక్కుల్ని పరిరక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో చాలా ప్రాంతాలు ఈరోజు దళితులకు సంబంధించిన విషయాలు కేసుల్లో నాగేంద్ర గారు చెబుతారు. ఆయన చాలా కేసుల్లో వాళ్ళకి నష్టపరిహారం రావాల్సిన విషయాలు నష్టపరిహారం అందట్లేదు. తర్వాత బాధితులకు అందాల్సినటువంటి ఉద్యోగాలు కానీ రావాల్సిన ఉద్యోగాలు కానీ సక్రమంగా రావట్లేదు. ఇట్లాంటి విషయాలన్నింటి మీద కూడా దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు నీలం నాగేంద్రం గారు మాట్లాడతారు. దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలు కేసులు కట్టొద్దని అన్అఫిషియల్గా అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చారు కూటమి ప్రభుత్వం. నిజమైన కేసులు దళిత బాలికలు వేధించిన ఘటనలో కూడా కౌంటర్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు, కౌంటర్ కేసులు పెడుతున్నారు. అలాగే జిల్లాల్లో ఇప్పుడు ఎస్సీ కమిషన్ అంతకుముందు విక్టర్ ప్రసాద్ లేదా 10 మంది కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వల్ల సానుభూతి పరుల్ని ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఎస్టీ కమిషన్ చైర్మన్ నియమించేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్గా ముసుగు తీసేసి స్టేట్ ఎస్సీ కమిషన్ చైర్మన్గా తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి జవహర్ నియమించారు. అదేవిధంగా జిల్లాలో కూడా దళిత సమస్యల మీద పనిచేసే యాక్టివిస్టులు కాకుండా తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఎస్టీ సెల్లకు సంబంధించిన వాళ్ళని జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలుగా నియమిస్తున్నారు. ఎందుకంటే జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా యాంటీసిడెంట్స్ అంటే పూర్వపరాలు కేసులు ఉండకూడదని ఒక నిబంధన పెట్టి ఈ పార్టీలో వాళ్ళు డైరెక్ట్గా రిక్రూట్ చేసుకుంటున్నారు, పనిచేసే వాళ్ళని చేయటం లేదు. కానీ మనం ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఒక దెందులూరు ఎమ్మెల్యే పశ్చిమ చింతన ప్రభావం మీద రౌడీ షీట్ ఉంది. రౌడీ షీట్ ఉన్నా కూడా ఎమ్మెల్యేగా ఎంపీగానే పోటీ చేయొచ్చు. అదేవిధంగా హోంమంత్రి అనిత మీద 23 కేసులు ఉన్నాయి. అప్పుడు రాజకీయ నాయకుల అందరి మీద కూడా కేసులు ఉన్నాయి. అంటే వీళ్ళేం మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కానీ సామాజికంగా ఎస్సీ ఎస్టీ సమస్యల మీద పనిచేసే వాళ్ళు మాత్రం ఇవే ధర్నా కేసులు ఉంటాయని చెప్పి వంకతోటి పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఎస్టీ సెల్లని ఆ విధంగా చేస్తున్నారు. అదేవిధంగా అట్రాసిటీ రేప్ కేసుల్లో చట్ట ప్రకారం రేపు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉద్యోగాలు ఇవ్వటం లేదు. కొన్ని జిల్లాల్లో హత్యలు జరిగితే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటే ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తున్నారు. అదేవిధంగా రిలీఫ్ ఫండ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్
49% ఇచ్చింది, స్టేట్ గవర్నమెంట్ 51% ఇచ్చింది. కానీ ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఎస్ఎస్టీ రిలీఫ్ ఫండ్ అని కూడా స్టేట్ గవర్నమెంట్ రైతు భరోసా పేరుతోటి, తల్లికి వందనం పేరుతోటి డైవర్ట్ చేస్తుంది. ఇటీవల మేము ఆందోళన చేస్తే ఒక 28 కోట్ల రిలీఫ్ ఫండ్ ఇచ్చింది, ఇంకా రావాలి. ఈ విధంగా ఎస్ఎస్టీ రిలీఫ్ ఫండ్ అని కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుంది. ఎస్ఎస్టీ యాక్ట్ అమలుకి Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.